స్టార్ గా మారిపోయారు. అందుకే ఐకాన్ స్టార్ ప్రతి మూమెంట్ ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లడం కూడా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ కు కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. పార్ట్ 2ను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఐకాన్ స్టార్ అందుకోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యాగంటిలో జరుగుతోంది. ఈ టైంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో కనిపించారు బన్నీ. ఆర్టీఏ ఆఫీస్కు వచ్చారంటే ఏదో కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం కాదు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ ఆఫీస్కు వచ్చారు బన్నీ. ఈ న్యూస్ బయటకు రావడంతో పుష్ప 2 ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ సినిమా కోసమే బన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమాలో స్మగ్లింగ్ మాఫియాకు హెడ్గా మారిన బన్నీ ఇంటర్నేషనల్ స్మగ్లర్గా కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో విదేశాల్లో కొన్ని చేస్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ సీన్స్ షూటింగ్ కోసమే బన్నీ ఇంత అర్జెంటుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు అన్నది నయా అప్డేట్. లోకల్ కథతోనే పాన్ ఇండియా హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడేకంగా ఇంటర్నేషనల్ కాన్సెప్ట్తో వస్తున్నారు. దీంతో సక్సెస్ సౌండ్ కూడా గ్లోబల్ రేంజ్లో వినిపించడం పక్కా అంటోంది ఐకాన్ స్టార్ ఆర్మీ. యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయింది. దీంతో సీక్వెల్ కు సంబంధించిన న్యూస్ ట్రెండ్ అయింది. రీసెంట్ గా చైతు సోషల్ మీడియా పోస్ట్ కూడా సీక్వెల్ మీద ఆశలు కల్పించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చారు చైతు. నాగ చైతన్య లీడ్ రోల్లో తెరకెక్కిన డిజిటల్ ప్రాజెక్ట్ దూత మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన దూత మంచి విజయం సాధించడంతో సీక్వెల్ కూడా ఉంటుందన్న టాక్ వినిపించింది. రీసెంట్ గా తన సోషల్ మీడియా పోస్ట్ తో సీక్వెల్ మీద ఆశలు కల్పించారు చైతు. దూత కాన్సెప్ట్ ను గుర్తు చేసేలా న్యూస్ పేపర్ తో కనిపించిన నాగ చైతన్య త్వరలో సీక్వెల్ సెట్స్ మీదకు వెళుతుందా అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. కానీ రీసెంట్ గా జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో దూత వెబ్ సిరీస్ ఇప్పట్లో లేనట్టే అన్న క్లారిటీ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో ఫస్ట్ సీజన్ సక్సెస్ గురించి మాట్లాడిన మేకర్స్ సీక్వెల్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో నియర్ ఫ్యూచర్ లో ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ వచ్చే ఛాన్స్ లేదన్న క్లారిటీ వచ్చేసింది. ప్రెజెంట్ నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్రమ్ కే కుమార్ కూడా 2 సినిమాలకు కమిట్ అయ్యారు. అవన్నీ కంప్లీట్ అయితే తప్ప దూత 2ను స్టార్ట్ చేసే పరిస్థితే లేదు. అందుకే సీజన్ 2కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ డిలే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. 24 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా చాందినీ బార్. టబు లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకుడు. స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ఈ సినిమాలో బార్ గర్ల్ గా నటించారు టబు. ఇప్పుడు మరోసారి అదే క్యారెక్టర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2001లో రిలీజ్ అయిన సూపర్ హిట్ క్రైమ్ డ్రామా చాందినీ బార్. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా సాధించింది. నటిగా టబు ఇమేజ్ ను తారాస్థాయికి చేర్చింది. చాందినీ బార్ రిలీజ్ టైంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన లేకపోయినా ప్రజెంట్ బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ఈ సినిమాకు కూడా సీక్వెల్ చేస్తే బాగుంటుందన్న టాక్ తెర మీదకొచ్చింది. అందుకే చాలా రోజులుగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా చాందినీ బార్ 2 విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఆల్రెడీ కథ లాక్ చేసిన యూనిట్ త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. పార్ట్ 2లోనూ టబు లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి భాగానికి కథ అందించిన మోహన్ ఆజాద్ సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నారు. తొలి భాగం ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుండే సీక్వెల్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 2లో కొడుకు కూతురు కోసం పోరాడే తల్లిగా కనిపించబోతున్నారు టబు. మరి చాందినీ బార్ లాగే చాందినీ బార్ 2 కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీలో 2 ప్లాట్ఫామ్స్ లో పార్లల్ గా ప్రాజెక్ట్స్ చేయటం, 2 చోట్ల సక్సెస్ ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రేర్ ఫీట్ ను అచీవ్ చేశారు దర్శకుడు మహి వి రాఘవ. ముఖ్యంగా డిజిటల్ లో ఈ డైరెక్టర్ హవా ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్ తరువాత యాత్ర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన యాత్ర మూవీ సక్సెస్ తరువాత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఫోకస్ చేశారు ఈ డైరెక్టర్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకున్నారు మహి. డిజిటల్ రికార్డులు దుమ్ము దులిపేసిన ఈ షో తరువాత పూర్తి కాంట్రాస్ట్ గా బోల్డ్ కాన్సెప్ట్ తో శైతాన్ సీజన్ 1ని రూపొందించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గా యాత్ర 2తో సిల్వర్ స్క్రీన్ మీద మరో డీసెంట్ హిట్ అందుకున్న మహి ఓటీటీలోనూ అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. సేవ్ ద టైగర్స్ సీజన్ 2తో మరో బిగ్ హిట్ సాధించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ షోకు డిజిటల్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేట్రికల్ గా మంచి ఫామ్ లో ఉంటూ ఓటీటీల మీద కూడా ఫోకస్ చేస్తున్న దర్శకులు సౌత్ లో చాలా అరుదు. అందులోనూ డిజిటల్లో హ్యాట్రిక్ సాధించడం అంటే రేర్ రికార్డ్ అంటున్నారు విశ్లేషకులు.
జేమ్స్ బాండ్ సిరీస్లో ఇప్పటి వరకు 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎక్కువ సినిమాల్లో డానియల్ క్రేగ్ బాండ్గా కనిపించారు. కానీ నో టైమ్ టు డై తరువాత బాండ్ రోల్కు గుడ్ బై చెప్పేశారు క్రేగ్. దీంతో నెక్స్ట్ బాండ్ ఎవరన్న క్వశ్చన్ అభిమానులను వేధిస్తోంది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టే అంటోంది హాలీవుడ్ మీడియా. నో టైమ్ టు డై సినిమాలో ఇద్దరు కొత్త ఏజెంట్లను పరిచయం చేశారు. ఒకరు గ్లామర్ క్వీన్ పలోమా, మరొకరు యాక్షన్ స్టార్ నోమి. బాండ్ కి హెల్ప్ చేసిన ఈ ఇద్దరు ఏజెంట్స్ లో ఒకరే నెక్స్ట్ బాండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే టాక్ అప్పట్లో హాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపించింది. బాండ్ క్యారెక్టర్ లో విమెన్ చేస్తే బాగుంటుంది అనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అందుకే ఈసారి లేడీ బాండ్ ను వెండి తెర మీద చూపిస్తారని భావించారు. ఆ ప్లాన్ తోనే 25th మూవీలో పలోమా క్యారెక్టర్ ని పరిచయం చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో టెస్ట్ చేశారని అనలైజ్ చేశారు క్రిటిక్స్. మరోవైపు బాండ్ రోల్ కు హాలీవుడ్ టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. టామ్ హార్డీ, జాన్ బోయెగాలలో ఒకరు నెక్స్ట్ బాండ్ గా కనిపించే ఛాన్స్ ఉంది అనే న్యూస్ కూడా ట్రెండ్ అయింది. అదే సమయంలో ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కూడా బాండ్ రోల్ కు ఆడిషన్ ఇచ్చారన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో పేరు యాడ్ అయింది. గాడ్జిల్లా, అవెంజర్స్ లాంటి యాక్షన్ సినిమాల్లో నటించిన ఆరోన్ టేలర్ జాన్సన్ ను బాండ్ రోల్ కి కన్సిడర్ చేస్తున్నారు అన్నది నయా అప్డేట్. ఏజ్, యాక్షన్ ఇమేజ్ పరంగా బాండ్ రోల్ కి ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పేరైనా ఫైనల్ అవుతుందేమో చూడాలి. చూసారుగా, ఇవి వాళ్ళ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.